నమస్తే వెల్కమ్ టు అన్వేషణ. భూ ప్రపంచమే కాదు విశ్వం అంటేనే అనేక వింతలు విశేషాలకు ప్రతీక. వాటిలో మనకు రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అయినా కూడా మనిషి ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. విశ్వంలో దాగున్న ఎన్నో విశేషాలను తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నింటిని తెలుసుకుంటున్నా కొన్నింటిని తెలుసుకోలేక మిస్టరీలుగా మిగులుతున్నాయి. అలాంటి మిస్టరీలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మా అన్వేషణ. విశ్వం ఓ రహస్యాల పుట్టుక. అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఆకాశంలో చందమామ మినుకు మినుకుమని తారలతో విశ్వం ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే అవే కాదు, ఈ విశ్వంలో కొన్ని వింతైన నిజాలు కూడా ఉన్నాయండోయ్. పైకి కనిపించే చుక్కలు, చందమామ, సూర్యుడే కాదు, చుట్టూ ఉన్న అనేక గ్రహాల్లో అంతు పట్టని చీకటి రహస్యాలు ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. విశ్వంలో సైన్స్కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నిజానికి ఏలియన్స్ గ్రహాంతర వాసులను సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మాత్రమే చూసా. ఏలియన్స్ ఆకృతి ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు. మనుషులు మాత్రమే కాదు, ఏలియన్స్ వంటి గ్రహాంతర వాసులు కూడా ఉన్నారంటూ ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ భూమిపైకి రానున్నాయని కొందరు విశ్వసిస్తుంటే, ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చి సంచరిస్తున్నాయంటూ మరికొందరు విశ్వసిస్తున్నారు. గ్రహాంతర వాసులు, ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, ఈ చర్చ కూడా ఇప్పటిది కాదు. ఈ సువిశాల గ్రహంలో కూడా జీవులున్నాయా? భూగ్రహంపై జీవజాతులు ఒంటరివి కావా? ఆ గ్రహాంతర వాసులతో ఏదైనా ప్రమాదం ఉంటుందా? సినిమాలు, సాహిత్యం, ఇంటర్నెట్ ఇలా ప్రతి చోట గ్రహాంతర వాసుల గురించి భిన్నమైన వాదనలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ సందేహాలకు తెరదించుతామంటూ పరిశోధకులు ముందుకొస్తూనే ఉన్నారు. అనంత విశ్వం ఎన్నో రహస్యాల పుట్ట. ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలో గ్రహాంతర వాసులు మన సౌర కుటుంబంలోని 8 గ్రహాలు, వాటి 193 ఉపగ్రహాల్లో ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఏలియన్స్ మన సౌర కుటుంబ అవతల ఉన్న గ్రహాలపై జీవిస్తూ ఉండొచ్చనే అంచనా ఉండేది. దాదాపు భూమి లాంటి వాతావరణం ఉండే గ్రహాలపై మనలాగే గ్రహాంతర వాసులు కూడా జీవనం సాగించే ఛాన్స్ ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తల కొత్త వాదన తెరపైకొచ్చింది. మన సౌర కుటుంబం అవతల ఉండే గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలపై ఏలియన్స్ జీవిస్తూ ఉండొచ్చని అంటున్నారు. కొన్నేళ్లుగా సైంటిస్టులు ఎక్సో ప్లానెట్స్ పై పరిశోధనలు చేస్తున్నారు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లే దాదాపు 4000 ఇతర గ్రహాలు కూడా మన విశ్వంలో వేరువేరు సూర్యుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాటి వాతావరణం దాదాపు భూమిపై వాతావరణాన్ని పోలి ఉంటుంది. కానీ వాటిలో కొన్నింటిపై మాత్రమే ఏలియన్స్ జీవించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రహాల్లో చాలా వరకు వాటి సూర్యుళ్లకు అతి దగ్గరగానో లేదా అత్యంత దూరంగానో ఉంటున్నాయి. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలపై నీరు ఆవిరైపోతుంది, దూరంగా ఉండే గ్రహాలపై నీరు గడ్డ కట్టిపోయి ఉంటుంది. ఈ రెండు పరిస్థితుల్లో జీవించేందుకు వీలుండవు. ఎక్సో ప్లానెట్స్ చుట్టూ తిరుగుతూ కొన్ని ఉపగ్రహాలున్నాయి. వాటిలో కొన్నింటిపై నీరు ద్రవ రూపంలో ఉంది. అందువల్ల అక్కడ మొక్కలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అక్కడ ఏలియన్స్ జీవించే అవకాశాలున్నాయంటున్నారు లింకన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. చిత్రమేంటంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్న మనం
గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం కనుక్కోలేకపోయాం. విశ్వంలో కొన్ని కోట్ల గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఉన్నప్పుడు భూమి లాంటి గ్రహాలు కూడా ఉండే ఉంటాయన్నది సైంటిస్టుల అంచనా. ఏలియన్స్ ఉనికిని కనిపెట్టేందుకు ఎక్సోమూన్స్ ని గమనించాలంటున్న శాస్త్రవేత్తలు వచ్చే 10 ఏళ్లలో ఈ ప్రశ్నకు సమాధానం దొరికే ఛాన్స్ ఉందంటున్నారు. ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉంటే అవి భూమిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? నాసా నిజంగా ఏలియన్స్ ని ఇంటర్వ్యూ చేసిందా? చేస్తే అవి చెప్పిన నిజాలేంటి? అవి మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఏలియన్స్ మనుషులతోనే కలిసి భూగ్రహంపై జీవిస్తున్నాయా అంటే అవునంటున్నారు ఓ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్. ఏలియన్స్ వల్ల మానవ జాతికి ఎంతవరకు ముప్పు వాటిల్లుందో తెలియదు, కానీ మానవ జాతి నాశనం కాకుండా రక్షించేందుకు గ్రహాంతర వాసులు ప్రయత్నిస్తున్నట్టు యాంగ్ హెయిచి అనే కొరియన్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ విశ్వసిస్తున్నారు. భూమిపై మనుషులతో కలిసి ఏలియన్స్ సీక్రెట్ గా జీవిస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. ఈ ఏలియన్స్ కు సంబంధించి యాంగ్జీ ఓ బుక్ రాశారు. ఆ బుక్ టైటిల్ ను ట్రాన్స్లేట్ చేసి ఏలియన్ విజిటేషన్ అండ్ ది ఎండ్ ఆఫ్ హ్యూమనిటీ అనే పేరుతో పబ్లిష్ చేశారు. ఈ బుక్ ప్రకారం ఇప్పటికే ఏలియన్స్ మానవుల్లో సీక్రెట్ గా కలిసిపోయాయని, భవిష్యత్తులో భూమిపై జరగబోయే విధ్వంసం నుంచి మానవ జాతిని రక్షించడానికి తమ వంశవృద్ధి కోసం ఏలియన్స్ ప్రయత్నిస్తున్నాయని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. తన పుస్తకంలోని హైలైట్స్ ను ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఏలియన్స్ మనతో కలిసి 20 అంతరిక్ష పరిశోధకుల మొట్టమొదటిసారిగా కంటపడిన ఈ ఆస్ట్రాయిడ్ పై హార్వర్డ్ సైంటిస్టులు ఓ అధ్యయనం రూపొందించారు. అక్టోబర్ 19న ఈ భారీ ఆస్ట్రాయిడ్ సూర్యుడికి దగ్గరగా వెళ్లడాన్ని హవాయిలోని రాబర్ట్ వెకీ అనే ఆస్ట్రోనమర్ గమనించాడు. అది ఒక ఆస్ట్రాయిడ్ అని భావించారు. దానికి ఓముఅమువా అని పేరు పెట్టారు. అంటే దూరం నుంచి వచ్చిన మొట్టమొదటి మెసేజ్ అని అర్థం. మనిషికి టెక్నాలజీ అంది వచ్చిన గడిచిన 2000 ఏళ్లలో బయటి వైపు నుంచి ఒక్క ఆస్ట్రాయిడ్ కూడా సూర్యుడి సోలార్ సిస్టంలోకి ఎంటర్ కాలేదు. ఆస్ట్రాయిడ్ ప్రపంచ అంతరిక్ష పరిశోధనలకే సవాల్ విసిరింది.
సాధారణ ఆస్ట్రాయిడ్స్ పై మామూలుగా మంచు ఉంటుంది, కానీ అమువాపై మంచు లేదు. డార్క్ రెడ్డిష్ కలర్లో ఉంది. ఇదేదో లోహంతో చేసినట్టుగా ఉంది. మన భూమి నుంచి 33 మిలియన్ కిలోమీటర్ దూరం నుంచి దూసుకెళ్లింది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి చిక్కకుండా అది గంటకు 3 లక్షల పైచిలుకు కిలోమీటర్ల వేగంతో సోలార్ సిస్టమ్ బయటి వైపుకు దూసుకెళ్లింది. మళ్లీ అది తిరిగి రాలేదు. దాని గమనాన్ని భారీ టెలిస్కోప్లతో సైంటిస్టులు గమనించారు. అది కనుక భూమిని తాకి ఉంటే మనుషులంతా చనిపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్రహాంతర వాసులు ఎక్కడ జీవిస్తున్నారో దీనికి గతంలో నాసా ఓ సమాధానమిచ్చింది. భూగ్రహానికి పొరుగునే ఉన్న శుక్ర అంటే వీనస్ గ్రహంపై గ్రహాంతర జీవుల జాడను గుర్తించినట్లు వెల్లడించింది. వీనస్ మేఘాల్లో నల్లటి జాడలను గుర్తించారు. వాటిలో జీవ పదార్థం ఉంది. ఏలియన్లు అక్కడే ఉండొచ్చు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. వీనస్ గ్రహంపై దుర్భర వాతావరణం ఉంటుందని, 500 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత, ఆమ్ల వర్షాలను తట్టుకుని అక్కడ పరిశోధనలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా ఏలియన్ల మనుగడ విషయంలో నాసా వాస్తవాలను దాస్తోందని అంచనా వేసేందుకు చేసిన ఏలియన్స్ పంపిన స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పారు. సూర్యుడి గ్రావిటీ నుంచి తప్పించుకోవడానికి అది మరింత వేగంతో దూసుకెళ్లిందని హార్వర్డ్ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ కోఆథర్ అబ్రహం లోయోబ్ అన్నారు. తమ పరిశోధనలో ఈ విషయం రుజువైందన్నారు. ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో గెలాక్సీలు, బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో ఓ చిన్న గ్రహం భూమి. దానిపై కోట్లాది జీవజాతులు, వాటిపై ఆధిపత్యం సాధించిన మానవుడు. మరి ఈ భూమిపై మాత్రమే జీవం ఉందా? ఇతర గ్రహాలపై లేదా? ఉంటే ఆ గ్రహాంతర వాసుల గుట్టు ఏంటి? హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు ఏదో ఒక రోజు గ్రహాంతర వాసులకు మనకు యుద్ధం వస్తుందా? భూగ్రహ ఉనికి ప్రశ్నార్థకంగా మారి మానవ నాగరికతకు ముగింపు పడే అవకాశాలున్నాయా? ఇవన్నీ నేటికి అంతుచిక్కని ప్రశ్నలు. వీటి చుట్టూ అనేక వాదనలు. ఈ సువిశాల విశ్వంలో మరో గ్రహంలో ప్రాణకోటి ఉందా? ఈ సృష్టిలో మనిషి ఆధిపత్యాన్ని సవాల్ చేసే జాతి ఇతర గ్రహాలపై ఉందా? ఎన్నో వాదనలు, మరెన్నో చర్చలు. కొందరు చూశామంటారు, మరికొందరు అలాంటి అవకాశాలే లేవు అంటారు. మొత్తానికి నేటికి ఓ పజిల్లా మిగిలిపోయిన అంశం గ్రహాంతర వాసుల ఉనికి. సువిశాల విశ్వంలో మనిషి మాత్రమేనా, లేక మరో ప్రాణి కూడా ఉందా? అనంతమైన గ్రహగోళాల నడుమ మరో ప్రపంచం కూడా వర్ధిల్లుతుందా? ఏలియన్స్ లేదా గ్రహాంతర వాసులు ఉంటే ఎలా ఉంటారు? వారు ఏ ఆహారం తింటారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆసక్తికరమే. ఇప్పటి వరకు భూమి మీద తప్ప మరో గ్రహం పైన జీవజాలం మనుగడ ఉన్న దాఖలాలు లేవు. అంగారకుడిపై మాత్రం జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు అప్పట్లో వెల్లడించాయి. అక్కడ కూడా ప్రపంచాన్ని శాసించేలా మరో జాతి ఉండే అవకాశాలు తక్కువే.
అయితే ఏలియన్స్ కనిపించారనే ప్రచారం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఏదో ఒక సందర్భంలో గ్రహాంతరవాసులు తిరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏలియన్స్ అంటూ ఇంటర్నెట్లో హడావిడి అంతా ఇంతా కాదు. పెద్ద కళ్ళు, వింతైన ఆకారం, గాలిలో పక్షిలా ఎగరడం, ఇది ఏలియన్స్ అని చెబుతున్న జీవి ఆనవాళ్లు. అంతే తప్ప సైంటిస్టులు కానీ మరెవరో కానీ గ్రహాంతరవాసులు ఉన్నారని స్పష్టమైన ఆనవాళ్లతో రుజువు చేయలేకపోతున్నారు. ఏలియన్స్ ను తాము చూశామని చెప్పడమే తప్ప నిరూపించింది లేదు. మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్ తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికి ఏలియన్స్ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు. మానవుల సందేశాలకు ఏలియన్స్ ఎందుకు స్పందించడం లేదు? అసలు అవి ఉన్నాయా లేవా? గ్రహాంతరవాసులు నిజంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారని ఈ మధ్య ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావుల నుంచి అనేక మేధావులు పదే పదే ఏలియన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు కూడా. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు సైన్స్ ఎదుగుతున్న క్రమంలో శాస్త్రవేత్తలు భూమిని దాటి ఆకాశంలోకి తమ చూపు పోనిచ్చారు. అప్పుడు వారికున్న అవగాహన పరిమితం. సూర్యుడి చుట్టూ ఉన్న సౌర కుటుంబం గురించే పెద్దగా ఏమీ తెలిసేది కాదు. కానీ గడిచిన 100 ఏళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. చంద్రుడిపై కాలు పెట్టడంతో పాటు అంగారకుడి వైపు దూసుకుపోతున్నాం. అదే సమయంలో నిజంగా మనముంటున్న విశ్వం ఎంతటి అనంతమైందో మెల్లమెల్లగా తెలుస్తుంది. శాస్త్రవేత్తలు మొదట మన భూమి, ఇతర గ్రహాలకు పరిమితమైన రాను రాను ఇతర నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే భూమి వంటి గ్రహాలపై చూపు పెట్టారు. దీనివల్ల గత కొంతకాలంగా సైంటిస్టులందరికీ కలిగిన ఏకాభిప్రాయం ఏంటంటే సృష్టిలో మనిషి మాత్రమే తెలివైన జీవి కాడు. ఇంకా అనేక గ్రహాల్లో అనేకానేక ఇంటెలిజెంట్ జాతులు ఉన్నాయి. వారితో మనతో వారికి ప్రస్తుతానికి సంబంధాలు లేవు. అంతే. విశ్వంలో ఎక్కడో ఓ చోట గ్రహాంతర వాసులు ఉంటారని శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగాక వాళ్లని కనుక్కునే దిశగా ప్రయోగాలు మొదలయ్యాయి. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే బలమైన టెలిస్కోప్లతో, వ్యోమ నౌకలతో గ్రహాంతర వాసుల్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ వాళ్లలో ఎవరైనా మనలాంటి తెలివైన వారో లేక మనకంటే ఎక్కువ తెలివైన వారో అయితే మనం ఉన్నామని పసిగట్టేలా బలమైన కిరణాలు విశ్వంలోకి వెదజల్లుతున్నారు. రకరకాల శక్తివంతమైన రేస్ ని ఇప్పటికే సైంటిస్టులు ఆకాశంలోకి గురిపెట్టి పంపుతున్నారు. ఇవి ఒకవేళ ఎక్కడో ఉన్న నాగరికులైన గ్రహాంతర వాసులకి తారసపడితే వాళ్ళు రిసీవ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ చేస్తారని ఖగోళవేత్తల అభిప్రాయం. గ్రహాంతర వాసులతో కమ్యూనికేషన్, ఇది పైకి వినడానికి బాగానే ఉన్నా చాలా పెద్ద ప్రమాదం అని హెచ్చరించారు స్టీఫెన్ హాకింగ్. బ్లాక్ హోల్స్ గురించి ఎన్నో సంచలన విషయాలు చెప్పిన ఆయన గ్రహాంతర వాసులు బోలెడు మంది ఉంటారని అంటున్నారు. కాకపోతే వారితో వెనక ముందు ఆలోచించకుండా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మానవ నాగరికతకే ప్రమాదం రావచ్చని హెచ్చరించారు. గ్రహాంతర వాసులు మనకంటే వైజ్ఞానికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటే అంతకు మించి వారు మనతో మంచిగా ఉంటారని గ్యారంటీ ఏంటి? ఇది స్టీఫెన్ హాకింగ్ ప్రశ్న. ఒకప్పుడు ఉత్తర దక్షిణ అమెరికాలోని స్థానికులు ప్రశాంతంగా బతుకుతుంటే యూరోపియన్లు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడి స్థానికుల్ని హింసాయుతంగా నిర్మూలించేశారు. అదే గ్రహాంతర వాసుల విషయంలో కూడా జరగొచ్చని స్టీఫెన్ హాకింగ్ అన్నారు. వాళ్ళు మనకంటే తెలివైన బలమైన వాళ్లైతే మనల్ని క్షేమంగా ఉండనిస్తారనే గ్యారంటీ లేదని తేల్చేశారు.
నిజంగా గ్రహాంతర వాసులు మన మీద దాడులు చేస్తారా చేయరా ఇప్పుడే చెప్పలేం. కానీ ఏలియన్స్ ని కలుసుకోవాలన్న తాపత్రయం మాత్రం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భూమి మీద మనలో మనకి కోటి విభేదాలు ఉండవచ్చు, కానీ ఎక్కడి నుంచో వచ్చిన గ్రహాంతర జీవికి మనమంతా ఒకేలా కనిపిస్తాం. మానవ ఆకారంలో ఉన్న శత్రువులం కాబట్టి ఏలియన్స్ మనల్ని ఏమైనా చేయవచ్చు. సో కేర్ఫుల్ గా ముందుకు పోవాలన్నమాట. ఇది వాటి అన్వేషణ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ న్యూస్.